కర్నూలు జిల్లా ఉల్లిందకొండ జెడ్పీ హైస్కూల్ 2006-2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హట్టాహసంగా జరుపుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే పాఠశాల స్థాపించిన నాటి నుంచి నేటికి స్కూల్ ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ లేకపోవడంతో పూర్వ విద్యార్థుల నూతన ఆర్ట్స్ ఎంట్రన్స్ నిర్మాణం పూర్తి చేసి తమ గురువుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. అంతేకాకుండా చిన్ననాటి నుంచి తమతో పాటు చదువుకొని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ స్నేహితురాలి కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేశారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామంలో 18 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. అసలు ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు, ఎలా ఉంది? చాలా సంతోషం. నాకు 18 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా తీసుకురావడము. ఎందుకంటే ఉలిందకొండ విద్యార్థులతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను ఇక్కడ దాదాపు 8 సంవత్సరాలు పనిచేశాను. నేను ఇక్కడ విద్యార్థులు ఎంతో ఆప్యాయతతో అనుబంధాలతో కలిగినటువంటి పిల్లలు వీళ్ళు. అనేక రంగాలలో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా టీచర్లను మర్చిపోకుండా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ కూడా తమ పిల్లలను మంచిగా చదివించుకుంటూ అదేవిధంగా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలవడము, ఈరోజు ఈ సమావేశం ఇంత ఘనంగా జరగడము, తర్వాత వాళ్ళు మాతో ఉన్నటువంటి అనుబంధాలను నెమరేసుకోవడము, మేము పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాలను మేము నెమరేసుకోవడము, మేము కూడా దాదాపు ఒక 15-16 ఏళ్ళ తర్వాత స్టాఫ్ అంతా కలిసి మా జ్ఞాపకాలను నెమరేసుకోవడం అనేటువంటిది కూడా ఒక మధురమైన జ్ఞాపకము. ఈ అవకాశం ఇచ్చినటువంటి 2006-2007 బ్యాచ్ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు చెప్పండి. అంటే 18 సంవత్సరాల క్రితం నిజంగా స్టూడెంట్స్కి విద్యార్థులకు చాలా ర్యాపో ఉండేది. నవేడేస్ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా నిజంగా ఈరోజు అలాంటి ర్యాపో లేదు. అంటే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎలా జరిగింది? స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ఈరోజు జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం అనేది 18 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా సంతోషము. అది కూడా చాలా అద్భుతంగా చేశారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ ఆర్గనైజర్స్కి కానీ ఈ పిల్లలకు కానీ అందరూ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వాళ్ళతో కూడా ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో వచ్చారు. కాబట్టి ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది మంచి ఉన్నతంగా జరిగింది, చాలా మార్వలస్గానే జరిగింది. అంతేకాకుండా దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పూర్వ విద్యార్థులైనటువంటి వీళ్ళు ఆ పొద్దు ఏ విధంగా అయితే కనుక బాగా ఉన్నారో, అంటే ఒక వినయ విధేయతలతో ఉన్నారు, ఈనాడు సరిగ్గా కనిపించడం లేదు. అందుకోసమని ఈ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది జరుగుతూ ఉంటే దానివల్ల ఏంటంటే పూర్వకాలంలో అంటే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు ఏ విధంగా ఉండినారు, మనం ఏ విధంగా ఉన్నాము అనేటువంటి పిల్లలకు కూడా ఒక ఆలోచన వస్తుంది. దీనివల్ల మంచి సొసైటీ అనేది ఏర్పడడానికి కూడా అవకాశం అనేది వస్తుంది అన్నమాట. చెప్పండి, అంటే మీ స్టూడెంట్స్ విలేజ్ టు గ్లోబల్ అంటే విదేశాల్లో కూడా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతారు? ముఖ్యంగా ఇక్కడ పనిచేయడం ఈ పాఠశాలలో ఎంతో 1962లో స్థాపించినటువంటి పాఠశాల, ఘన చరిత్ర ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో మేమందరం పనిచేసి మేము ఆ రోజు తరగతి గదిలో ఏమైతే చెప్పామో ఆ విషయాలన్నీ గ్రహించుకొని వాళ్ళు ఈరోజు వాటిని మాకు ఫలాలుగా అందించారు. అది చాలా సంతోషమైనటువంటిది. ఆ ఫలాలను చూస్తుంటే మాకు అత్యుత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇటువంటి సందర్భాలు ముఖ్యంగా మేము కోరేది, ఒక ఉపాధ్యాయులుగా మేము కోరేటువంటిది మీ అందరినీ కూడా ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తూ సస్యశ్యామలము మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యకరంగా ఉంటూ మీ కుటుంబాలను చక్కగా చూసుకొని పిల్లలు మేము ఇక్కడ వచ్చి చూస్తే ఎంతోమంది చాలా ఆనందంగా అత్యుత్సాహంగా పాల్గొన్నాం. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ వచ్చారు, చాలా సంతోషపడుతున్నారు. మా దగ్గరకు వచ్చి కాళ్ళకు మొక్కుతుంటే మాకు అంతకంటే గర్వకారణం ఉండదు.
కాబట్టి చాలా ఆనందంగా ఉంది, మంచిగా ఉంది. ఈ పాఠశాలకు ఎంతో ఇంకా మీరందరూ కలిసి ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడానికి ఏవైనా ప్రణాళికలు రూపొందించి ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఇక్కడ పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా మా యొక్క ఉపాధ్యాయ బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, అంటే ఈరోజు 18 సంవత్సరాల తర్వాత మీ స్టూడెంట్స్ కలవడం ఎలా అనిపించింది? మీ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? 2006, 2007 ఉల్లిందకొండ జడ్పీ పాఠశాల విద్యార్థుల అపూర్వ సమ్మేళనము నా భూతో నా భవిష్యత్తి చాలా మాకు మహదానందమైంది. ఈ పిల్లల యొక్క ఆప్యాయత అనురాగాలు అయితేనేమి, ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మా మన్నన మర్యాదలు అయితేనేమి ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ పాఠశాల నిజంగా ఉల్లిందకొండ ఒక అదృష్టమైన చేసుకున్నటువంటి ఊరు ఇది. ఎటువంటి టీచర్స్ వచ్చినా కూడా మంచిగా వాళ్ళు ఒక సత్సంకల్పంతో తమదైన శైలిలో పాఠశాలను తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరి అన్ని హంగులు కూడా కల్పించుకొని ఈ పాఠశాల ముందుకు సాగుతున్న తరుణంలో దీనికి ముఖద్వారం లేని విషయం ఒకటి విద్యార్థులు కనుక్కొని ఆ ముఖద్వారాన్ని చాలా అద్భుతంగా తయారు చేసి మా పాఠశాలకు అర్పించడం అనేది గర్వకారణము. ఈ పిల్లల్ని చూస్తుంటే మా పిల్లల కంటే ఎక్కువగా కూడా మేము ఎంతో సంతోషపడుతున్నాము. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలను అంచనా వేసుకొని ఎవరు ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాన్ని భాగాలుగా పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత రీతిలో తీసుకొని వచ్చి ఫ్రూట్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు, వీరందరికీ శుభాశీస్సులు. చెప్పండి, ఉలిందకొండ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ గతంలో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కలవడం ఎలా అనిపిస్తుంది? ఓకే, ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పూర్వ విద్యార్థులు ఇంతగా అభిమానిస్తూ వాళ్ళ యొక్క ప్రేమను, ఆదరాభిమానాలను మాపై చూపిస్తున్నందుకు మాకు చాలా గర్వకారణము. మా పిల్లలందరూ ఈ విధంగా ఉన్నత స్థాయిలో వెళ్ళినందుకు మేము చాలా గర్విస్తున్నాము. వీళ్ళకు మేము టీచర్లుగా ఉన్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఈ బ్యాచ్ స్పెషల్గా ఈ ఆర్చ్ కట్టేయడము, స్కూల్ ఆర్చ్, స్కూల్ నేమ్ బోర్డు, తర్వాత గేట్, ఇవన్నీ ఏర్పాటు చేయడం ఒక మర్చిపోలేని ఒక మంచి జ్ఞాపకము, అనుభూతి. తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఒక మోటివేషన్గా ఉంది. మా స్కూల్ అభివృద్ధికి పాటుపడాలి ఎప్పటికే, కానీ స్కూల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి అభివృద్ధికి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ ఉలిందకొండ గ్రామము అన్నిట్లో కూడా ఉన్నత స్థాయికి రావాలని, విద్యార్థులు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా ఆశీస్సులు అందరికీ ఎప్పుడు వీళ్ళకందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరి కృషి ఇందులో ఉంది. అందరూ ఈ కృషిని సద్వినియోగపరుచుకున్నారు. వాళ్ళ పట్టుదల మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎప్పుడు ఈ విధంగానే ఐక్యతతో ఉండి ప్రతి ఒక్కరూ ఆ యొక్క జీవితాలను సార్థకం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా విద్యార్థులందరూ మా పూర్వ విద్యార్థులే కాకుండా మా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేడం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మీ పూర్వ విద్యార్థులతో ఎలాంటి అంశాలు చర్చించారు? స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? 18 years తర్వాత కూడా ఇంత బాగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆప్యాయత ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ఆదరించి సంతృప్తిపరిచిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ బ్యాచ్లోని విద్యార్థులు సాధించిన విజయాలను కూర్చి విన్న తర్వాత వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులుగా మేము ఎంతో గర్వపడుతున్నాము. సంఘంలో ఉపాధ్యాయులకు ఉన్నంత ఘనత ఇంకెవ్వరికీ లేదని వీళ్ళు నిరూపించినారు. అందుకే అంటారు, ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ సోర్ బట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ స్వీట్. చదివేటప్పుడు ఎన్ని తన్నులు తిన్నారో ఇప్పుడు అంత బాగా ఫలాలను అనుభవిస్తున్నారు. మేము మా సమయాన్ని వెచ్చించి మా వయసును కూడా లెక్క చేయకుండా ఇంతసేపు మేము గడిపినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. మేడం, మీరు చెప్పండి, అంటే స్కూల్తో మీకు గతంలో ఎలాంటి అనుభూతి ఉంది? విద్యార్థులు ఎలా ఫీల్ అయ్యారు? నమస్తే అండి అందరికీ. కర్నూలుకు కూతవేటు దూరంలో ఉన్న కల్లూరు మండలంలో ఉన్నటువంటి అతిపెద్ద బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్ స్కూల్ ఉలిందకొండ. మరి ఇక్కడ స్ట్రెంగ్త్ ఎలాగుందో అంతే విధంగా టీచర్స్ స్టాఫ్ కూడా ఎక్కువ రిక్రూట్ అవుతుంటారు. ముందుగా జెడ్పీ స్కూల్స్లో దగ్గరలో ఉన్న ఉలిందకొండను ఎక్కువ కోరుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మా
పూర్వ విద్యార్థులైన 2006-7 బ్యాచ్ విద్యార్థులు ఈ 18 ఏళ్ల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్కి టీచర్స్కి ఒక రకమైనటువంటి రక్త సంబంధమే అని చెప్పొచ్చు. అటువంటి బాండింగ్ ఉంది. అందుకే పిలిచిన వెంటనే అదే పనిగా ఎన్ని పనులు ఉన్నా కూడా వదిలిపెట్టుకుని ఈ సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. విద్యార్థులు కూడా 35 ఏళ్ళు పిల్లలు అయినా కూడా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా 4 నెలల నుంచి కష్టపడి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. అంతేకాకుండా స్కూల్కి ఏదో ఒకటి మంచి చేయాలని ఇన్నోవేటివ్ ధోరణిలో ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ చేయండి ఇంకో బ్యాచ్ చేస్తూ చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా విద్యార్థులకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విద్యార్థులు కూడా ఎంతో రిలేషన్షిప్తో ఈ బాండింగ్ ఇలాగే కంటిన్యూ చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మరి 2006-2007 బ్యాచ్ విద్యార్థులు మరి నాటి ఆత్మీయ సమ్మేళనానికి నేను రావడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ విద్యార్థులందరూ కలిసి మా పాఠశాలను ఒక అందమైన పాఠశాలగా మార్చినారు. మరి ఈ విద్యార్థులందరూ కలిసి మరి మా పాఠశాలకు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. అదే ముందర మెయిన్ గేట్ కానీ ఆర్చి కానీ ఏర్పాటు చేసి మరి మా విద్యార్థులకు మా ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులుగా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. మరి ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నేను గర్వపడుతూ సంతోషంగా థ్యాంక్ యూ అందరికీ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. అనుకోలేదు 18 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎంత వినయంగా ఎంత విధేయతతో ఉన్నారంటే నిజంగా నేను ఈ పిల్లలకి చదువు చెప్పలేకపోయానే. ఇప్పుడు పిల్లలలో ఈ వినయము ఈ విధేయత అనేది చాలా కనుమరుగైపోతూ ఉంది. మరి ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ ఉపాధ్యాయులతో ఈరోజు కలవడం ఎలా ఉందమ్మా? అందరికీ నమస్కారం. 18 సంవత్సరాల తర్వాత కలిసిన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చాలా 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 సంతోషంగా ఉంది. ఒకప్పటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అందరికి చాలా థ్యాంక్ యూ. ఓకే చెప్పండి, ఏం చెప్పారు మీ టీచర్స్? అంటే 18 ఇయర్స్ తర్వాత కలిశారు, గుర్తుపట్టారా మిమ్మల్ని? హలో, గుడ్ ఈవినింగ్. ఈ గెట్ టుగెదర్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. మా టీం అందరికీ బెస్ట్ మూమెంట్. దట్స్ ఇట్. మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, బ్రదర్ చెప్పండి, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? 18 ఇయర్స్ తర్వాత టీచర్స్ని కలిశారు, గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇదే స్కూల్లో చదివాను. ఈరోజు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్గా నిర్వహించడంలో నా మిత్రుల పాత్ర చాలా ఉంది. జర్నలిస్టు శ్రీరాము, అదేవిధంగా గిరి ఉన్నాడు. ఆ తర్వాత మా ఉద్యోగ సంఘం తరపున రవి కుమార్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, మామూలు విషయం కాదు. ప్రస్తుతం కర్నూలులో రైల్వే స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. చాలా ఎక్సలెంట్ వర్కింగ్ చేసినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఫస్ట్ మా ఫ్రెండ్స్ సహకారం అందరూ బాగుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ బిగ్ టీవీ రిపోర్టర్ శ్రీరాము, ఫస్ట్ ఇతని చొరవ వల్లే ఈ ప్రోగ్రామ్ ముందుకు రాగింది. ఇంకోటి ఇటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ చేసుకోవాలని, ఇటువంటి కార్యక్రమం మళ్ళీ చేసుకోవాలి, అందరి ఫ్రెండ్స్ కలవాలని సంతోషంగా ఫీల్ అవుతుంది. నమస్కారం అండి. 2006-2007 బ్యాచ్ కలవడంలో చాలా సంతోషం ఉంది. దానిలో మా ఫ్రెండ్ బిగ్ టీవీలో పనిచేయడంలో ఇంకా అదృష్టము. మా ఫ్రెండ్ ఇంత సహకారం చేయడం వల్ల మాకు కూడా చాలా మేలు అని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ 2006-2007 గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి అంత శ్రీరామ్ నాయకే కర్త కర్మకిరి అంత శ్రీరామ్ నాయకే. ఎట్లంటే ఆయనని చాలా ఇన్వాల్వ్ చేశాడు. ఆయన బాధ వల్లే నా స్కూలే అని ఆయన మనల్ని పన్నాడు. దానికనే ఆయన ఏమి కంగారు పడలే, నా స్కూల్కి నేను చేస్తుండా అని అన్నాడు. ఇది సార్, థ్యాంక్ యూ. అయితే మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి, ఈరోజు ఒక టీచర్గా కొలువయ్యారు. కంగ్రాచులేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 18 ఇయర్స్ తర్వాత టీచర్స్ వచ్చారు, ఎలా ఉంది ఈరోజు అనుభూతి? అంటే ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని అసలు అనుకోలేదు. చాలా ప్రౌడ్ మూమెంట్. అంటే టీచర్గా నేను ఒక టీచర్ని అయి మా టీచర్ల చేత నేను సన్మానింపబడడం అనేది చాలా గొప్ప విషయం నాకు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి 2 మెయిన్ పిల్లర్స్ అంటే బిగ్ టీవీ రిపోర్టర్ శ్రీరామ్ నాయక్, తర్వాత డిఆర్డీలో పనిచేసే ప్రసాద్, వాళ్ళిద్దరూ మెయిన్.
వాళ్ళ చొరవ వల్లే ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ని ఇంత అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జరిగింది. నా ఫ్రెండ్స్ అందరినీ 18 సంవత్సరాల తర్వాత కలవడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాసులు. నేను ఇక్కడ వచ్చేసి 2006-2007 బ్యాచ్లో చదువుకున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మైనే ఇక్కడ పనిచేసినటువంటి ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషకరమైన వర్క్. అయితే డిఆర్డిఏలో పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ మనతో ఉన్నారు. చెప్పండి, 18 సంవత్సరాల తర్వాత ఇలా టీచర్స్తో కలవడం, ఫ్రెండ్స్తో కలవడం ఎలా అనిపిస్తుంది? 18 సంవత్సరాల తర్వాత వచ్చిన మేము నిర్వహించుకున్న ఈ ఆత్మీయ సమ్మేళనం రియల్లీ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఈ సమావేశం ముఖ్యంగా బిగ్ టీవీలో పనిచేసినటువంటి శ్రీరామ్ నాయక్ గారు చొరవ ఎంతో ఉంది. ఎందుకంటే ఇది మేము ద డే 1 నుంచి ప్రోగ్రెసివ్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రాం పట్ల ఎలాంటి నిర్వహణలు తీసుకోవాలి అన్న అంశాలపైన అందరికీ అవగాహన కల్పిస్తూ అందరినీ మమేకం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అందుకు మేము కూడా సహకారం చేశాము. అందరూ కూడా ఉలిందకొండ మిత్రులు అయితేనేమి, నాయకర్లు మిత్రులు అయితేనేమి, అదేవిధంగా కొంగన్పాడు మిత్రులు అయితేనేమి, చిన్నటేకూరు మిత్రులు అయితేనేమి అందరూ మూకుమ్మడిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని అందరూ ఫ్యామిలీస్తోని వచ్చి సక్సెస్ చేశారు. అంతేవిధంగా మా గురువులు, పూర్వ గురువులైనటువంటి అందరూ తప్పకుండా ఈ ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ఖచ్చితత్వంగా వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు. నిజంగా ఈ ఆత్మీయ సమ్మేళనము ఇంత గొప్పగా జరుగుతుందని అనుకోలేదు. బట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముంబై నుంచి వచ్చాను. నేను డిఫెన్స్లో ఏఈగా పనిచేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చేస్తున్న పనులు, నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశాను. థ్యాంక్ యూ. నా పేరు సూర్యబాబు. ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా ఆర్చ్ అనుకున్నారు, ఆర్చ్ తర్వాత గేట్ అనుకున్నారు. అంటే వాళ్ళలో ఒక యూనిటీ అనేది ఫస్ట్ నుంచి వచ్చింది. ఒకరోజు మిస్ అయితే కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదు. కేవలం ఒక ప్రోగ్రాము 24 hours వర్క్ చేసే శ్రీరామ్ నాయక్ ప్రతి మినిట్ ప్రతి చొరవతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటిల్ అన్లెస్గా డూ ఆర్ డైతో వర్క్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కారణం బిహైండ్ ద సక్సెస్ శ్రీరామ్ నాయక్ అని చెప్తున్నా. ఇలాగే ఇంకా నెక్స్ట్ మనం రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్నో సక్సెస్ మీట్లు కావాలని కోరుకుంటున్నాను. అంతే, చాలా థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందువల్ల శ్రీరామ్ నాయక్కి అబ్బాయి అందరికీ పేరు పేరున ఇక్కడ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చాలా హ్యాపీనెస్గా బాగా ఆనందపూర్వకంగా మేము మెమరీ వేసుకున్న ప్రతి మెమరబుల్ విషయాలన్నీ రిపీట్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి మా గర్ల్స్ కానీ మా బాయ్స్ కానీ చాలా సపోర్టింగ్గా ఉండి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మా టీచర్స్ మా విధానం బాగా నచ్చింది. మా గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడానికి బిగ్ టీవీ తరపున మన శ్రీరామ్ నాయక్ గారు చాలా సపోర్ట్ చేశారు. అతను చాలా మోటివేట్ చేయడం, ఇక్కడ తక్కువ టైంలోనే ఎక్కువ గ్యాదరింగ్ చేయడం ఇవన్నీ జరిగాయి. మనకి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి బిగ్ టీవీ శ్రీరామ్ నాయక్ గారికి చాలా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. నా పేరు సుధీర్. నేను కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో 2006-2007 బ్యాచ్ నేను 10th క్లాస్ చదివాను. ఇక్కడ ఇంత గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా టీచర్ వాళ్ళందరూ వచ్చారు, నా తోటి మిత్రులు కూడా అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. వచ్చినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఇప్పుడు అంటే ఇక్కడ జరిగినట్టు నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఇంతమంది గర్ల్స్ అనేది బాయ్స్ అయితేనేమి చాలామంది గ్యాదర్ అయిపోయారు ఇక్కడ చేయడము, అందరు రావడము ఫ్యామిలీస్తో. అది కాక గెట్ టుగెదర్ మేము ప్రోగ్రామ్ పెట్టుకున్న దాంట్లో ఆర్చి నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. దీనికి నేను బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 18 సంవత్సరాల తర్వాత చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో తమ ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులంతా స్కూలుకు చేరుకొని ఈరోజు గతంలో స్కూలు ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది, ప్రజెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, టీచర్స్తో ఎలాంటి అనుభూతులు ఉన్నాయనే అంశాలకు సంబంధించి అనేక రకాలుగా చర్చించడం జరిగింది. నిజంగా 18 సంవత్సరాల తర్వాత టీచర్స్తో ఇలా కలుసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతులు అంటూ కూడా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడేలి రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా నుంచి.
For more videos like this, subscribe Big TV channel.